observation by grade 2A1. We request the audience not to assume anything, just observe carefully and enjoy every moment. అందరికీ నమస్కారం. మా తాతగారు చెబుతూ ఉండేవారు, 3 కోతులు ఉండేవని. అవేమో చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అని చెబుతూ ఉండేవని. ఇప్పుడు ఇంకొక కోతి వచ్చింది. అదేమో ఎవరిని చూడకు, ఎవరితో మాట్లాడకు, ఎవరు చెప్పేది వినకు అని చెబుతుంది. ఈ కోతి మనందరి ఇళ్లలో రాజులా ఉంటుంది. మన కళ్ళ ముందే మన జీవితాలను మారుస్తుంది. నేను సరిగ్గానే చెబుతున్నానా? కావాలంటే మీరే చూడండి. చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. గుండెలో ఊహేమిటో చూపలేని దాచలేని అల్లరిగా, తీయని ఈ రోదనేమిటో మాటలే మోయలేని మౌనంగా. మన ఇంటిలో ఒక మూలన ఉండటానికి వచ్చింది. ఇప్పుడు అది మన శరీరంలో ఒక భాగమైపోయింది. అంతేకాదు, అది లేకపోతే మనకు జీవితమే లేకుండా అయిపోయింది. మన హృదయ స్పందన మాత్రమే కాదు, మన హృదయమే తానైపోయింది. Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you. Listen to my heart, only for you, my girl. ఈ నిమిషం నిత్యమైపోని కాలమిలా కౌగిలైపోని రెక్కలతో తాకని చుక్కలని కనురెప్పలతో సాగని వెన్నెలని మళ్ళీ చిన్ని చూసుకొని కలొద్దిన నిజమైందని నిన్నే చేరుకొని ఊపిరే నీవని. Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you. Listen to my heart, only for you, my అయ్యో దేవుడా, మనకు అనేక సమాధానాలు అందిస్తూ మన జీవితాన్ని సమస్యలమయంగా మారుస్తుంది. మనకు ఆనందాన్ని, నవ్వులను పంచుతూనే నలుగురిలో మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. తాను ఒంటరిగా వచ్చింది, మనల్ని ఒంటరిగా చేసింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉందామా మరి? challenge.
చేడు అందించడం జిందగీకి అలవాటు. కష్టమే రాగమే తేడండి లేదు, పడేసి పరుగు నేర్పు ఆమె బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చలో చలో right beside me లో ఇదో కొత్త chapter రాసేలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. అందుకే దేవుడు వస్తువులను వాడుకోవడానికి, సాటి మనుషులను ప్రేమించడానికి సృష్టించాడనే జీవిత సత్యాన్ని గమనించి వస్తువులను ప్రేమించడం మానివేయండి. అవసరానికి వాడుకొని వినియోగించండి. అందరికీ ధన్యవాదాలు. Hello everyone, this is a kind request from us to everyone here. Limit your phone usage. Implement no phone rules for dinner or family outings. Plan family activities like cooking, reading, drawing, or outdoor place to fill the time. And now put your phone down, look around. That was thoughtful, creative, and truly meaningful. Sometimes children teach us the most important lessons. Please appreciate them with a big round of applause.